నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను భవిత ముందుగా హెడ్లైన్స్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బగ్గుమన్న విశాఖ ఉక్కు ప్రధాన ద్వారం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావాలి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న సిపిఐ యువత హరిత కార్యక్రమంలో పాల్గొన్న చిన్నజీయర్ స్వామి వన సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు కృష్ణా జిల్లా జీ కొండూరులో తప్పిన పెను ప్రమాదం బోల్తా పడ్డ స్కూల్ బస్సు క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు రాజమండ్రిలో ముగిసిన క్రీడా పోటీలు క్రీడల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్న మంత్రి ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఉక్కు కార్మికులు నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు నిర్వాసితులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. విశాఖలో ఆందోళనను మిన్నంటాయి. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారతో రహదారిని దిగ్బంధించారు. కూర్మన్నపాలెం కూడలి ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్ధం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా విశాఖలోని ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దారుణం. ఈరోజు పార్లమెంట్ సభ్యులు మన విశాఖ నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు విశాఖపట్నం పరిరక్షించుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో ప్రశ్న అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభ్యర్థనలు కానివ్వండి, కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళన కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ కూడా ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెట్టేటు ముంచాలని చెప్పేటువంటిది ఈ విధమైన ప్రకటన చేయడం, 100% మళ్ళీ అమ్మేస్తామని చెప్పేటువంటిది ప్రకటన చేయడం చాలా దారుణం. పూర్తిగా ఆ యొక్క ప్రకటనని పూర్తిగా ఖండిస్తున్నాం. వారు చేసిన ప్రకటనని విరమించుకొని యథాతథంగా ప్రభుత్వ రంగం కొనసాగిస్తామని చెప్పే మాట చెప్పే వరకు కూడా ఈ పోరాటం అనేది ఆగదు, మరింత ఉధృతంగా సాగుతుంది. ఈరోజు ప్రజల తాలూకా మనోభావాలు ఏమాత్రం లెక్క చేయకుండా ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన కర్మాగారాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారం తెలుగు వారు ఏం పర్లేదు, ఏం చేసినా పర్లేదు అని చెప్పే విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన నిర్ణయంగా మేము భావిస్తూ ఆమె ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ సభ్యురాలుగా ఎన్నికయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కూడా తుంగలో తొక్కే విధంగా మరి ఏదో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చెప్పిందని చెప్పి ప్రకటన చేయడం విధంగా చాలా దారుణం. ఇది అంతా మోడీ గారి కుట్ర. ఎవరైతే పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులు ఊడిగం చేయడానికి చేస్తున్న ప్రక్రియకి తప్ప మరొకటి కాదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కొనసాగాలి. ఏ ఉద్యోగానికైనా వెనుకాడే లేదు, ప్రాణ త్యాగాలకైనా సరే కార్మిక వర్గం కానీ విశాఖ ప్రజలు కానీ వెనుకాడే లేదని అందరి తాలూకా మనోభావాల కేంద్రంగా ఈ కేంద్రం ఇలాగ వ్యవహరించడం ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని చిన్నాభిన్నం చేయాలని, తెలుగు జాతికి ద్రోహం చేయాలని చెప్పేటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎటువంటి ఆందోళన చేసినా దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని దేనికి కూడా వెనుకాడే లేకుండా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేసి విశాఖను కాపాడుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేయండి. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మనం
ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని బీజేపీ నాయకులు రాష్ట్రంలో డప్పు కొట్టగా దీనికి విరుద్ధంగా పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కులో 100% పెట్టుబడులను ఉపసంహరిస్తామని ప్రకటన చేయడం బీజేపీ ద్వంద్వ వైఖరి మరోమారు బట్టబయలు అయ్యిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టాలని, రాజకీయాలకు అతీతంగా పోరాటం సాగించినప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి రక్షించుకోగలమని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఇక్కడ విశాఖపట్నం నుంచి ఉన్న పార్లమెంటు సభ్యులు వేసినటువంటి ప్రశ్నకి సమాధానంగా విశాఖ ఉక్కుని 100% ప్రైవేటు పరం చేస్తాము, ప్రైవేటీకరించడం అంటే పరిశ్రమని ఆధునీకరించి అదేవిధంగా మరింత ఉపాధి అవకాశాల కల్పన కోసం చేస్తున్నామని చెప్పని ఆయన ప్రకటన చేశారు. ఇది సరైంది కాదు. ఇప్పుడు దాకా బీజేపీ నేతలు, ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ నేతలు ఇప్పుడు దాకా మాట్లాడిందంటే ప్రైవేటీకరణ జరగదు, అటువంటి ఉద్దేశాలే లేవు, ఎవరు చేశారు, ఎవరు ప్రకటన చేశారు, మేమున్నాం, అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదని చెప్పని ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, ప్రత్యేకించి విశాఖ నగర ప్రజలను మోసం చేశారన్నది నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి ప్రకటన స్పష్టం అవుతా ఉంది. ఈరోజు ఎక్కడైనా ప్రైవేటు పరం ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరించబడితే ప్రైవేటీకరించబడినటువంటి సంస్థలన్నింటిలో కూడా ఉద్యోగాలు, ఉపాధి లేకుండా పోతుంది. ఉన్న ఉద్యోగాలు తొలగించడం, కొత్తగా ఎవరికి ఉపాధి ఇవ్వకపోవడం, ఒకళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు తప్ప శాశ్వత కార్మికులుగా తీసుకోవట్లేదు, మెరుగైన వేతనం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రైవేటీకరణ వల్ల నష్టమే తప్ప లాభం లేదన్నది ఇప్పటికీ అనేక రుజువులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంత నిస్సిగ్గుగా అది ప్రకటన చేసిందంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటనని పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటనని సిపిఐగా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి అన్నారు. కాబట్టి అధికార పార్టీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తం రాజకీయాలు వన సంరక్షణతోనే సమాజ శ్రేయస్సు సాధ్యమని త్రిదండి చిన్న జీనియర్ స్వామి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక లాలా చెరువు జంక్షన్ వద్ద ఎంపీ భరత్రామ్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ విడత యువత హరిత కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. సర్వప్రాణి సేవను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. కాలుష్య నివారణకు చెట్లే సాధనాలు అని, వాటిని పెంచడం ద్వారా పర్యావరణ సమస్యలు దూరం అవుతాయన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని గ్రీన్ సిటీ, ఆక్సిజన్ సిటీగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం విభాగినిపై ఏర్పాటు చేసిన మొక్కల బాధ్యతను రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు అప్పగించారు. సాంస్కృతిక రాజధాని కింద కూడా మరి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉన్నప్పటికీ పెట్టి వాటికన్నిటికీ కూడా కావలసిన వసతులు దాంట్లో అవి నిర్భయంగా బ్రతకడానికి వీలయ్యే వసతులు కల్పించాలి అని అనుకుంటున్నాం. దట్ ఈస్ అనదర్ ఐడియాలజీ ఆఫ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మన ఏది చేసినా అది దేశానికి, దైవానికి కూడా ఒక గొప్పతనాన్ని తీసుకుని రావాలి. సర్వ్ all beings as service to God. What is that? Serve all beings. చెప్పండి ఒకసారి మీరందరూ కూడా. సందర్భంగా మహిళలందరికీ కూడా మంచి ఆరోగ్యం, మంచి సామర్థ్యము, సమాజాన్ని మంచి మార్గంలో ప్రేమతో నింపగలిగేటటువంటి శక్తి ఏర్పడాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం భగవంతుడు. ఈ రోజున భూమికి నిజమైనటువంటి పచ్చటి చీర అనదగినటువంటి మనిషి యొక్క కర్తవ్యం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఇప్పుడు కూడా అవసరం. బికాస్ భూమి మీద మనిషి బతికేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ ఇన్ఎవిటబుల్, తప్పనిసరి.
అయితే అది ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకోగలిగితే దాన్ని మన హింస అని అనరు. అవసరానికి మించినది ఏది చేసినా దాన్ని హింస అంటారు. ఇప్పుడే మన భరతరామ్ గారు మాట్లాడుతూ జంతువులు అందించేటటువంటి ఆదర్శవంతమైన లీడర్గా శ్రీమన్ భరతరామ్ గారు సకాయ ఎదగాలని మేము ఆశిస్తూ ఈ యువత హరిత కార్యక్రమం అందరికీ మంచి స్ఫూర్తిదాయకం కావాలి అని అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఈవేళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా మంచి ఆరోగ్యంతో బాధ్యతతో ఆనందంగా వ్యక్తి సమాజంలో ప్రేమను నింపగలిగే వ్యక్తులు కావాలి అని ఆశిస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు యువత హరిత సెకండ్ ప్రోగ్రామ్ని ఈరోజు మన జై శ్రీమన్నారాయణ త్రితండి చిన్నజీయర్ స్వామీజీ వారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యంగా లాలాచెరువు జంక్షన్ అటు వైజాగ్కి విజయవాడకి రాజమండ్రికి ముఖద్వారంలో కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇది కేవలం శ్రీకారం మట్టుకే అన్ని రకాలుగా కూడా మన ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తంగా ఈ యొక్క కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున రావాలి, ముందుకి సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతపురం జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీలో 34 వార్డులకు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని 34 వార్డులను సెక్టార్లుగా విభజించి 30 స్ట్రైకింగ్ ఫోర్స్లను ఏర్పాటు చేశామని వివరించారు. అత్యంత సమస్యాత్మకంగా ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశామని పర్యవేక్షణ చేపడతామని, ఎన్నికల్లో ఎవరైనా ఘర్షణకు పాల్పడితే వారిపైన కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మనకి 34 వార్డ్స్ ఉన్నవి. ఈ 34 వార్డ్స్కి మనము ఎలక్షన్ అనేది సజావుగాను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి, వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి చాలా విస్తారమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సుమారు 500 మందితో ఇక్కడ మనము బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ 2 డిఎస్పీలు, తర్వాత ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్తో పాటు మనము కేవలం తాడిపత్రిలోనే 25 స్ట్రైకింగ్ ఫోర్సెస్ని మనం పెట్టడం జరిగింది. అంటే మొత్తం కలిపి డిఎస్పీసు, సబ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర కలిపి మొత్తం ఓవరాల్గా ఈ తాడిపత్రి మున్సిపల్ పరిధిలో 30 స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఈచ్ స్ట్రైకింగ్ ఫోర్స్లోనూ కూడా 5 స్పెషల్ పార్టీ నుంచి కానీ, ఏపీఎస్పీ నుంచి కానీ, ఏఆర్ నుంచి కానీ గ్రూప్ ఎడ్మిన్లందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. పోలింగ్ బూత్కి సంబంధించి మనం పోలింగ్ బూత్ లొకేషన్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి 100 మీటర్స్ అన్ని వైపులో కూడా మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ 100 మీటర్స్లో ఉన్నటువంటి గృహస్థులు ఎవరైతే ఉంటారో దయచేసి ఆ రోజు మీరు ఇతరులు ఎవరైతే కూడా మీ ఇంట్లో కానీ మీ ఇళ్ళ ఆవరణలో కానీ ఉండకుండా చూసుకోండి. అంతేకాకుండా ఈ 100 మీటర్స్లో ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది, అన్లెస్ అవి మెడికల్ షాప్స్ అయితే తప్ప. ఆ తర్వాత 100 మీటర్స్ లోపలికి మనం వెహికల్స్ని అలౌ చేయడం అనేది 8% కూడా జరగదు. అలాగే పోలింగ్ లొకేషన్లోకి ఈరోజు మనకి ఒకసారి ఎల్లుండి ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ స్టార్టింగ్ టైంకి 24 అవర్స్ ముందు వరకు, అంటే రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు, అది ఎవరైనా సరే. అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి కూడా ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరు కూడా రేపు ఎల్లుండి కూడా టౌన్కి రాకూడదు. దీనికే మనం టౌన్ అంతా కూడా ఆల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లోని 7 చెక్ పోస్టులు పెట్టి నిరంతరం కూడా అక్కడ చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎల్లుండి ఎలక్షన్ జరిగే టైంలో మనం ఆల్రెడీ చాలా మందిని గుర్తించాము. అటువంటి వాళ్ళు కనుక ఎవరైనా ఇక్కడ కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న మైలవరంకు చెందిన ఆక్స్ఫోర్డ్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న 15 మంది పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణ నష్టం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను ఆటోలో స్కూలుకు తరలించారు. గాయాలైన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం మైలవరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాజమహేంద్రవరంలో నిర్వహించిన 32వ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లా హాకీ స్కేటింగ్ పోటీలు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీబీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ హాజరయ్యారు. ముగింపు ఉత్సవంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఈ పోటీలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజనగరం మండలానికి 4 కోట్లతో క్రీడా వేదిక ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్కేటింగ్ ఛాంపియన్షిప్ జరగడం, దానిలో విజేతలుగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే క్రీడలకు ఒక వేదిక. గడిచినటువంటి పాలకుల నుండి అంటే అందరం కలిసి ఒక క్రీడా క్యాలెండర్ని ఏర్పాటు చేసి ఏ మాసంలో ఏ క్రీడలకైతే మంచి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణాన్ని సృష్టించి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకమైనటువంటి క్రీడా ఉత్సవాల్ని నిర్వహించాలనేటువంటిది మా యొక్క లక్ష్యం. 32వ స్కేటింగ్ ఆంధ్రప్రదేశ్ స్కేటింగ్ ఇక్కడ రాజమహేంద్రవరం టోటల్ పార్టిసిపెంట్స్ 960 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా గెలవాళ్ళు కూడా కృషి చేయమని కోరుకోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా చాలా బాగా ఆలోచించింది. ముఖ్యంగా వేదిక ఈ యొక్క చాలా సంతోషమైన విషయం ఏమిటంటే, ఎప్పుడో 15-20 years బ్యాక్ ప్రారంభించినటువంటి మంచి పొజిషన్లో రావాలని పిల్లలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. నిజంగా ఈ స్పోర్ట్ కాకినాడలో పెట్టినప్పుడు, మా జిల్లాలో పెట్టినప్పుడు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు కూడా తెచ్చుకోవడం జరిగింది ఈ స్పోర్ట్స్లో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ వల్ల. కానీ తప్పకుండా మీరు ఎంత కష్టపడితే అంత పైకి వస్తారు, జీవితంలో అంత సుఖపడతారని పిల్లలందరినీ కూడా విన్నవించుకుంటూ తప్పకుండా స్పోర్ట్ డెవలప్ అవ్వడానికి అన్ని విధాలుగా సూరారం డివిజన్ షాపూర్ నగర్లోని శుభం హోటల్లో అభ్యుదయ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి వార్డు కౌన్సిలర్ జోష్నా శివారెడ్డి హాజరై మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళ ఒక శక్తి అని, మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రసన్న గారు, లక్ష్మి గారు అండ్ అనురాధ గారు. సో అందరు మహిళలందరికీ, ఇక్కడ ఉన్న మహిళలందరికీ థ్యాంక్ఫుల్ అండి.
మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే ఒకటి, ప్రతి మహిళ తన శక్తి ఏంటో తను తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంటే మనలో ఒక విమెన్ పవర్ అనేది ఉంటుంది. ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఏవైతే చేంజెస్ మనం ఇన్నాళ్ళు చేయలేని ఉన్నాయో, ఇప్పుడు ఒకటి మాట్లాడే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పేసి, అది మన ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. అది మహిళల నుంచే స్టార్ట్ అవుతుంది. అది మనం చేస్తే ఐ మీన్ ఒక ఇంటి నుంచి, ఒక కాలనీ నుంచి, ఒక అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయిపోయి ఒక అభ్యుదయ మహిళా సొసైటీ తరఫు నుంచి అందరం కలిసి స్త్రీమూర్తులంతా కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాము. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గగనం లేదు, స్త్రీ లేనిదే జననమే లేదు. ఈ శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మా తరఫున ఎటువంటి సపోర్టు ఎవరికైనా కావాలంటే తప్పకుండా చేస్తాము. అభ్యుదయ మహిళా మండలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇలాగే జరుపుకుంటూ ఉంటాము. మాతో పాటు స్త్రీలందరూ సహకరిస్తారు, మహిళలందరూ సహకరిస్తారు. అంబర్పేట గోల్నాక డివిజన్ న్యూ మారుతి నగర్ కాలనీలో బస్తీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో కాలనీ అధ్యక్షుడిగా పెద్దబొమ్మ మధుసూదన్ను ఎన్నుకున్నారు. పద్మశాలి గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో గ్రేటర్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు ఆయన్ను శాల్వాతో సన్మానించారు. బస్తీ సమస్యలను త్వరగా పరిష్కరించి 2 సంవత్సరాలలో నందనవనంగా తీర్చిదిద్దుతానని మధుసూదన్ హామీ ఇచ్చారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేసి సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ పద్మశాలి జనరల్ సెక్రటరీ వర్కాల కృష్ణ, పుట్ట పాండురంగయ్య, చిలుక శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా బస్తీలో మారుతినగర్లో ఉంటున్నాను. నేను ఇప్పుడు ఈసారికి ప్రెసిడెంట్గా మా బస్తీ వాసులందరూ ఎన్నుకున్నారు. మా యొక్క బస్తీ సమస్యలని నేను నా సహాయశక్తుల 2 సంవత్సరాల లోపల మంచిగా దాన్ని నందనవనం చేయాలని నిన్న కూడా మా బస్తీలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కంపల్సరీ మంచిగా నేను చేస్తానని చేస్తానని చెప్తున్నాను. ఇంకొకటి, నేను 20 సంవత్సరాలుగా నేను అమ్మవారి సేవ భూలక్ష్మి దేవాలయం ఉన్నది మా దగ్గర, అక్కడ కూడా నేను చాలా కార్యక్రమాలకు నేనే పాల్గొంటాను ఫస్ట్గా. తర్వాత ఇంకా వేరే వాళ్ళు చేస్తారు, అందరూ నా సోదరులు. ఇప్పుడు కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు మా సోదరులందరూ. నాకు బస్తీలో నన్ను కావాలని కూడా చాలామంది కోరుకున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ నాకు సహకరించగలరని నా యొక్క కోరిక. అందరికీ తర్వాత కమిటీ వేసుకున్నాక మేము ప్రతి వీధి 8 స్ట్రీట్లు ఉన్నాయి మాకు. 8 స్ట్రీట్లో ప్రతి స్ట్రీట్లో రోజు ఉదయం లేవగానే మేము వెళ్దామని అనుకున్నాం. మేము ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక నోట్ రాసుకొని దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కౌన్సిలర్ గారి దృష్టికి, ఏమన్నా ఉంటే ఎంపీ గారి దృష్టికి కూడా పోవాలని మేము అనుకుంటున్నాము. మేము ఇది చేసి కలెక్టర్ ద్వారా కూడా ఒక స్థలం మాకున్నది. ఆ స్థలంని మాకు ఒక కమిటీ హాలు లేకపోతే బస్తీ దవాఖాన లేదు మాకు. ఇంతకాలం వేరే బస్తీకి వెళ్ళి చూపించుకుంటున్నారు. దానికి నేను బస్తీ దవాఖానే కావాలని కోరుకుంటున్నాను. అది థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బగ్గుమన్న విశాఖ. ఉక్కు ప్రధాన ద్వారం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావాలి. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న సిపిఐ. యువత హరిత కార్యక్రమంలో పాల్గొన్న చిన్నజీయర్ స్వామి. వన సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు. కృష్ణా జిల్లా జీ కొండూరులో తప్పిన పెను ప్రమాదం. బోల్తా పడ్డ స్కూల్ బస్సు, క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు.
రాజమండ్రిలో ముగిసిన క్రీడా పోటీలు. క్రీడల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తారన్న మంత్రి. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.